జై శ్రీమన్నారాయణ. భగవంతుని లీలలు ఒక చిన్న కథ తెలుసుకుందాము. ఒకానొక ఊరిలో గురువుగారితో శిష్యుడు కలిసి నది నుంచి ఆశ్రమానికి వెళుతూ ఉంటారు. ఆ దోవలో ఒక చెట్టు నాకు చక్రవర్తిని కావాలని కోరికగా ఉంది అని మరొక వృక్షంతో చెబుతూ ఉంటుంది. జ్ఞానం తెలిసిన ఈ గురువుగారు తదాస్తు అంటారు. శిష్యుడప్పుడు అదేంది స్వామి తదాస్తు అంటున్నారు అని అడుగుతాడు. ఏం లేదు నాయనా, ఈ వృక్షానికి చక్రవర్తి కావాలని కోరికగా ఉందంట అని చెబుతారు. ఇదేమిటి స్వామి, ఎంత గొంతెమ్మ కోరిక ఇది అని అంటాడు. అదే ఉంది నాయన, తన జీవితంలో ఎన్నో ఫలాలిచ్చి ఎంతమందినో ఆకలి తీర్చుంటుంది, ఎన్నో పక్షులకు ఆశ్రయాన్ని కల్పించి ఉంటుంది. కోరుకోవడంలో తప్పు లేదు నాయన అని చెబుతారు. తర్వాత కొన్ని రోజులకు పెద్ద గాలివాన వచ్చి ఆ వృక్షం నేల కూలిపోతుంది. 1 సంవత్సరం అయిపోతుందండి. అప్పుడు శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి స్వామి ఇది విన్నారా? అయోధ్యలో భరతుల వారు రామచంద్రుల వారి పాదుకలు పెట్టి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని పరిపాలిస్తారట అని చెబుతాడు. అప్పుడు గురువుగారు అంటారు, ఆ రోజున నువ్వు గొంతెమ్మ కోరిక అని అన్నావు కదా, ఆ వృక్షం యొక్క కోరికను చూసావా? భగవంతుని లీల ఎలా ఉంటుందో. జై శ్రీమన్నారాయణ. మానవ మాతృలకు మనకు తెలియదు నాయనా అని చెబుతారు. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.